అయ్యో ఈ దక్షుడు చేసినటువంటి ఘోరమైన తప్పిదం వల్లనే సతీదేవి దగ్ధమైపోయింది అని అందరూ నిందిస్తూ ఉన్నారట. ఎప్పుడైతే సతీదేవి దగ్ధమైపోయిందో ఈ వార్తను తెలుసుకొని నారదుడు కైలాసానికి వెళ్ళాక. కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడితో చెప్పాడు, ఈశ్వర ఈశ్వర సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోయిందయ్యా, దక్షుడు ఇంత అవమానం చేశాడయ్యా అన్న వార్తను మోసుకు వెళ్ళాడు. ఎప్పుడైతే మోసుకు వెళ్ళాడో ఈశ్వరుడు యొక్క క్రోధము మూడవ కన్ను తెచ్చాట. తన అర్థాంగైనటువంటి సతీదేవి ఎప్పుడైతే దగ్ధమైందో ఈశ్వరుడు తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను లాగి నేల మీద బలంగా మోదాడు. ఎప్పుడైతే బలంగా మోదాడో వీరభద్రుడు ఉద్భవించాడు. వీరభద్రుడు ఉద్భవించగానే ఈశ్వరుడిని అడిగాట, ఈశ్వర ఏమి నీ ఆజ్ఞ? వీరభద్ర ఇప్పుడే నీకు దక్షయజ్ఞానికి వెళ్ళు, దక్షయజ్ఞము మొత్తము నీవు ధ్వంసం చేసేయు అన్నాక. వీరభద్రుడు సంస్కృతమైనటువంటి వెంట పెట్టుకొని దక్షుడు ఎక్కడైతే యజ్ఞాన్ని చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాట. దక్ష యజ్ఞమును పూర్తిగా ధ్వంసం చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అందరి కాళ్ళు చేతులన్నీ విరగొడుతూ ఉన్నాడు. ఆ విధంగా అటు ఇటు చూస్తూ ఉన్నాడు వీరభద్రుడు. ఒక మూలన కనిపించాడు దక్షుడు. వెంటనే వెళ్ళాడు, పెద్ద కరాళమును తీసుకొని దక్ష ప్రజాపతి యొక్క తలను
కాదయ్యా ఈశ్వర అని దేవతలు బ్రహ్మాది గణములు అందరూ కలిసి ఈశ్వరుని ప్రార్థించారు. ఎప్పుడైతే ఆయన ప్రార్థించారో పరమాత్మ ప్రసన్నమైనటువంటి హృదయం చేత ప్రసన్నమైనటువంటి వాక్కులను పలికాడు. బ్రహ్మదేవ, నాకు ఎవరి మీద ద్వేషం లేదయ్యా. ఈ లోకంలో ఎవరైతే శివనిందను చేయుదో, శివనిందను ఎవరైతే చేస్తారో వాళ్లకు పట్టే గతి ఏమో చూపించడానికి నేను ఇలా చేశానయ్యా. నాకు దక్షుడంటే ద్వేషం లేదు. ద్వేషం ఉంటే నేను ఎందుకు పరమాత్మ అవుతాను? మనలో చాలా మంది కూడా మాది అడ్డు కొట్టండి, మాది నిలువు కొట్టండి అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ అడ్డుకొట్టు నిలువు కొట్టుకు తేడాలు ఎప్పుడైతే పెట్టావో నువ్వు అడ్డుకొట్టు అయితే శివుణ్ణి నిందిస్తున్నట్టు, నిలువు కొట్టని చెప్పుకుంటున్నావు అంటే నారాయణుని నిందిస్తున్నట్టు. కాబట్టి వేదం ఏం చెప్పింది? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః. శివుడు విష్ణువు ఇద్దరు వేరు కాదు. శివుడు అంటేనే విష్ణువు, విష్ణువు అంటేనే శివుడు. ఈ విషయం తెలియకుండా ఎవరైతే శివనిందలు చేస్తారో అదిగో వాళ్లకు పట్టే గతేమో చూపించడానికే ఈ విధంగా జరిగిందయ్యా. నాకు ఎవరి మీద ద్వేషం లేదు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు కైలాసం వదిలి ఆ దక్షయజ్ఞం జరిగినటువంటి చోటుకు వచ్చాక రాగానే అక్కడ ఎటు చూసినా ధ్వంసం కనిపించింది. ఈశ్వరుడు తన చల్లని చూపులతో ఒకసారి ఇలా చూశాక కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి వాళ్ళందరూ అద్భుతంగా దివ్యమైన శరీరాలతో వాళ్ళందరూ లేచారట. దక్షుడి శరీరం ఏమో మొత్తం కాలిపోయింది. ఎప్పుడు శరీరంలో ఆ శరీరం నుండి వేరు చేయబడినటువంటి తల ఏదైతే ఉన్నదో వీరభద్రుడు కోపం చేత దాన్ని ఉత్తర హోమకుండంలో వేసేశాడు. దక్షుడి మొండెం మాత్రమే ఉన్నది. ఇప్పుడు దక్షుడిని కూడా బ్రతికించాలి కాబట్టి ఆ యజ్ఞము కొరకు ఏదైతే బలి పశువుగా తీసుకొని వచ్చారో ఒక అజమును అంటే మేకను తీసుకొని వచ్చారు. ఆ మేకను తీసుకొని వచ్చినటువంటి ఆ మేక యొక్క తలను తీసి దక్ష ప్రజాపతి యొక్క మొండె అనేది అతికించారు. అలా అజము యొక్క తలను కలిగినటువంటి దక్ష ప్రజాపతి ఈశ్వరుడు చల్లని దృష్టి తాకగానే పునర్జీవితుడైపోయాడు. కళ్ళు తెరిచి తెరవగానే ముందు కనిపించినటువంటి ఆ దివ్యమంగళమైనటువంటి ఈశ్వర రూపాన్ని చూశాడు. అప్పటి వరకు ఉన్నటువంటి శివద్వేషం అంతా కూడా తొలగిపోయి శివుణ్ణి అనేకమైనటువంటి స్తోత్రముల చేత పొగిడాడు. నిజంగా శివతత్వం మనకు తెలుసుకోవాలి అంటే మనకు మహిమ్నము అని మహిమ్న స్తోత్రము అని ఉంటుంది. శివుడి గురించి స్తోత్రం చెయ్యాలంటే ఎంత స్తోత్రం చేస్తే సరిపోతుంది? మహిమ్న స్తోత్రంలో చెప్పబడింది అసితగిరి శ్యామం కచ్చలం సింధుపాత్రం. శివుడి గురించి ఒకవేళ రాయవలసి వస్తే అసితగిరి శ్యామం నల్లని ఒక కొండను బాగా పిండి చేసి చూర్ణము మాదిరిగా చేసి దాన్ని కజ్జలం సింధుపాత్రం దాన్ని ఒక పెద్ద సముద్రంలో ఆ పొడినంతా వేస్తే అది ఇంకులాగా మారుతుంది. ఆ సముద్రం అంత ఇంకుతో ఇప్పుడు ఈశ్వరుని గురించి రాయాలి. మరి రాయాలి అంటే మీరు నేను రాస్తే సరిపోతుందా? యది శారద ఆ శారదాదేవి ఆ సరస్వతీదేవియే ఘంటము పట్టుకొని రాయడం మొదలు పెడితే ఘంటం అంటే మరి అలాంటి ఇలాంటి పెన్న కల్పతరువునే